ఫాదర్స్ డే డాడీ. విజయ్ అయితే ఫాదర్స్ డే 2 days సెలబ్రేట్ చేసుకున్నాడు. స్కూల్లో ఒకరోజు, ఇంట్లో ఒకరోజు. విజయ్కి నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల తొందరగా వెళ్ళలేక చాలా గేమ్స్ మిస్ అయిపోయినాం, కానీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేసారు. హైడ్ అండ్ సిక్ షాన్ కన్నా రోజెలినా బాగా ఆడింది వాళ్ళ డాడీతో. షాన్కి ఈ డ్యాన్స్లో కిరాక్ డౌట్ వచ్చింది. గర్ల్ బేబీతో కదా ఈ డ్యాన్స్ చేయాలి, నాతో ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతుండు. థ్యాంక్ గాడ్ కొరియోగ్రాఫర్ని పెట్టారు, లేకపోతే మా చూసే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుండేను. అందరూ చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లలు అయిపోయారు అనమాట. పిల్లల కన్నా డాడీస్ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేయడం అయిపోయిన తర్వాత పిల్లలు గ్రౌండ్ చూసిన తర్వాత ఆగుతారా? ఆగరు. ఎంత ఆడుకున్నారంటే లంచ్ టైం అవుతుంది వెళ్దాం ఇంటికన్నా కూడా వినిపిస్తలే ఇద్దరికి కూడా. ఇద్దరు అంతే ఆడుతున్నారు. ఎంత రిక్వెస్ట్ చేసినా రాబుద్ది కాలేదు వాళ్ళకి. వాళ్ళంతటా వాళ్ళకి ఆకలి అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి. ఇంత ఎండలో ఫస్ట్ బయటికి రాగానే మోసంబి జ్యూస్ తాగేసి దాని తర్వాత నాకు స్పెక్స్ ఇరిగిపోయినాయి. ఆ స్పెక్స్ చేయించుకోవడానికి వెళ్ళిపోయినాం. అదేందో నాకు అర్థం కాలేదు. అక్కడ నేను స్పెక్స్ కొనడానికి వెళ్ళానా, వీళ్ళు సన్ గ్లాసెస్ కొనడానికి వెళ్ళారా అర్థం కాలేదు. ముగ్గురు ఎవరిది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పొట్టిదైతే మరీ టూ మచ్. ఇది కూడా నాకు ఇది కావాలి అది కావాలని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ గడబడిలో విజయ్తో ఒక స్పెక్స్ కూడా ఇరిగిపోయినాయి. ఈరోజు సండే కాబట్టి ఫస్ట్ చర్చ్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ వీళ్ళిద్దరు చేయాల్సిన అల్లరంతా చేసేసారు ఈరోజు. మా వెనకాల కూడా చిన్నపిల్లలు ఉండేవి. వీళ్ళు వాళ్ళు కలిసి మొత్తం ప్లే గ్రౌండ్ చేసేసారు చర్చ్ని. మాస్ అయిపోగానే ఇద్దరు ఎంత డీసెంట్గా బయటికి వచ్చారంటే వాళ్ళని చూసి ఎవ్వరు అనుకోరు అంత అల్లరి చేసిర్రు లోపల అని చెప్పి. బయట పద్ధతిగా మొక్కుతుంది మళ్ళీ. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ చేసినాం. చేస్తే కేక్ని ఇలా ఎంజాయ్ చేయాలి.